గెలుపొందిన సర్పంచ్లకు కానీ ఉప సర్పంచ్లకు కానీ వార్డు మెంబర్లకు కానీ నా యొక్క అధ్యయనము శుభాకాంక్షలు మరియు శుభాకాంక్షలు కూడా పేరు మీరు అందరూ గెలుపొందినందుకు కూడా శుభాకాంక్షలు. అయితే ఇక్కడ ఏమంటే బేసికల్గా నేను నిజామాబాద్ లెక్చర్గా పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చి జస్ట్ ఒక 8 years అవుతుంది. నేనేంటంటే నిజామాబాద్లో కూడా స్వచ్ఛంద సంస్థ అంటే స్వచ్ఛంద సంస్థ ద్వారా హెల్త్ క్యాంప్స్ పెట్టడం కానీ, ముద్రాజులు ఎక్కడైతే ఉంటారో అక్కడ పేద పిల్లలకు బుక్స్ అందించి మన వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్గా ఫుల్లీ ఎడ్యుకేటెడ్గా ఉండాలని నేను చేసే ప్రయత్నం ఉంటుండే. వరంగల్కి వచ్చినాక గ్రామాల్లో తిరిగి ఒక 200 నుంచి 300 గ్రామాల్లో సర్పంచ్ లెవెల్ ఉప సర్పంచ్ ఆ లిస్టు దగ్గర ఉన్నదన్న. అయితే అదే కోణంలో నాకు గోరెల అన్న ఫోన్ చేసింది, విజేందర్ అన్న అని ఇట్లా మేము ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నామే, సర్పంచ్లను ఉప సర్పంచ్లను వార్డు మెంబర్లని మీరు కమ్యూనికేట్ చేయాలంటే మనం చేస్తాను. నాకు మరి నేను తీసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా 2 years అయిపోయింది. మరి ఎవరున్నారో ఎవరు మాత్రం నాకు ఇంక ఇన్ఫర్మేషన్ లేదన్నా అని చెప్పి ఏంటంటే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ రియలా మరి సక్సెస్ చేద్దామా లేదని నేను పూరి దేవేంద్ర కూడా ఫోన్ చేసిన. అన్నేమన్నాడు వితిన్ 2 daysలో మనం ప్రోగ్రామ్ పెడుతున్నామన్నా, ఈ సండే ఉంటుంది అంటే నేను ఏంటంటే ఊరూరులో నేనే ఫోన్ చేసిన. ఇంతమంది అంటే ఈ 100లో 95% మీరు అందరూ కూడా మీ అందరినీ కూడా అందరికి కమ్యూనికేట్ అయ్యి మీరు అందరూ కూడా ఇక్కడికి రావడానికి కూడా కారణం అంటే పులి దేవేంద్ర ఆధ్వర్యంలో మీరు అందరూ ఇక్కడ రావడానికి కూడా కారణం నేనే. అందరికి ఫోన్ చేసింది నేను. అయితే 2 days నేను ఎంత కష్టపడ్డాను, మీరు అందరూ వచ్చి ఇక్కడ ఒకరి అభిప్రాయాలు ఒకరు షేర్ చేసుకుంటుంటే నేను పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయినా. 2 daysలో ఎంత కష్టపడ్డానో మీరు అందరూ కూడా మాట్లాడుకుంటారు, ఒకరిదొకరు మనసుకి మాట్లాడుకుంటారు. చాలా అంటే మన ముద్రాజ్ ఫ్యామిలీ అందరినీ కూడా ఒకరికి తీసుకొచ్చినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తున్నది. మొదలు ఏంటంటే నాకు అంటే ఫోన్ చేస్తుంటే రకరకాల మండలం నుంచి కూడా అంటే సంఘం మండలి కానీ తర్వాత గీసుకోవడం నుంచి కూడా వాళ్ళు ఏమంటారంటే అన్న ఫోన్ చేసుకుంటే వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. అన్న ఏమైందంటే మనకు వార్డు మెంబర్ గెలిపించినాక మనకు మోసం చేసి ఉప సర్పంచ్ ఇస్తున్నారు, మోసం చేసి లే అని ఒక 10 members చెప్పడం జరిగింది అన్న దేవేంద్రకు ఫోన్ చేస్తున్నా. తర్వాత ఇంకోటి మనకు సరే ఒక 70% మీరు మంచిగా మాట్లాడారు, ప్రతి ఒక్క విషయం వింటున్నారు, బుల్లెట్గా మాట్లాడుతున్నారు, సంతోషమే. ఇంకో 30% మాట్లాడలేకపోయింది. దేవేంద్ర కానీ మిగతా కమిటీ సభ్యులకు విన్నపించుకునేది ఏంటంటే మనకు వ్యక్తిత్వ వికాస కేంద్రాలు ఉంటాయి, అప్పుడప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ మంచి స్పీకర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నారు స్పీకర్స్, నాకు కూడా మంచిగా మాట్లాడగలుగుతున్నారు స్పీకర్స్ కానీ అప్పుడప్పుడు మనకు ఒక 6 నెలలకు 3 నెలలకు వస్తే మంచి వాళ్ళ స్పీచ్ ఉంటే మనం ఏదంటే మంచి యాక్టివ్గా మాట్లాడతాం, ప్రజలకి దూసుకెళ్తాం. కొద్దిమంది మాట్లాడుతుంది ఏంటంటే అది అంత అది హృదయాలకి దోస్తున్నారు, అంటే హృదయాలకి ఇది గుచ్చుకోలేకపోతున్నది. కానీ మనకు అన్న దేవేంద్ర అన్న రిస్క్ తీసుకొని వ్యక్తిత్వ వికాస కేంద్రం ఇచ్చే వాళ్ళు కూడా మన నిపుణులు ఉంటారు. వాళ్ళ స్పీచ్ మనం వింటుంటే ఇట్లా యాక్టివ్గా మాట్లాడతామంటే మనం కూడా అట్లాంటివి కూడా అన్న కల్పించాలి. ఇంకోటి ఇక్కడ వెలాసిటీలో సరే నేను సంతోషమే ఏంటంటే అన్న పేద పిల్లలకు 3% తీసుకుంటున్నాను. అట్లాగే సివిల్ సర్వీస్ కోచింగ్ అంటే ఏంటన్నా సివిల్ సర్వీస్ కోచింగ్ అంటే కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇట్లా డ్యూటీ అన్నారు ఫ్రీగా ముద్రాజులకు ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు చేయాలని అన్న కూడా రాజకీయం గురించే మాట్లాడము, రాజకీయంగా కాదు పెద్ద పెద్ద పదవులలో కూడా మన ముద్రాజు ఉన్నారు. కలెక్టర్ కానీ ఒక కలెక్టర్ అయితే ఏదో పేరు ఉంటుంది, ఇంకా ముద్రాజు ఉన్నారు. ఎస్పీ కానీ ఎవరున్నా కూడా అంటే ఫ్రీగా సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఓన్లీ ముద్రాజులకే పెట్టాలని అన్నను కూడా వినియోగించుకోవడం జరుగుతున్నది అన్న. సరే అన్న, ఇంకా మనకు సమయభావమైంది, స్పీచ్ ఇవ్వచ్చు కానీ ఇంకా వక్తలు ఉన్నారు, మాట్లాడుతున్నది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.